హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ అండ్ డిఎస్సిలో అన్ని సెషన్లలో వచ్చినటువంటి ఇడియమ్స్ అంటే జాతీయాలు, అదేవిధంగా యాంటోనిమ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్, సినానిమ్స్, మరి ఈ మూడింటి అంటే ఎక్కువగా జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మరి ఇవి ఇక్కడే కదా ఫ్రెండ్స్. అదేవిధంగా సింగులర్, అదేవిధంగా ప్లూరల్ ఫార్మ్స్, వీటన్నింటిని నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ షిఫ్ట్లు వారీగా ఒక చోటగా నీట్గా రాస్తూ మరి తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఏ విధంగా లాజికల్గా ట్రిక్స్ని యూజ్ చేస్తూ కోడ్స్ని యూజ్ చేస్తూ వీటిని కూడా ఫ్రెండ్స్ అంటే ఇడియమ్స్ అంటే జాతీయాలు, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు అయితేనేమో తెలుగు మీడియం తెలుస్తుంది కాబట్టి నాలుగిట్లో మూడింటిని ఎలిమినేషన్ చేస్తూ రైట్ ఆన్సర్ పెట్టచ్చు. బట్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతో నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ వీటిని కూడా కోడింగ్తో గుర్తుపెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచన చేసి ఈ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మరి ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా కూడా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కనీసం ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి అన్నింటినీ కూడా కనీసం ఒక 25% అయినా మనం చదవగలిగి మరి గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఆ నాలుగింట్లో కనీసం రెండింటినైనా మనం రేపు ఒకవేళ ఫ్రెండ్స్ ఇవే మళ్ళీ రిపీట్ అయ్యానుకోండి మన అదృష్టం కొద్దిగా ఫటకన వెంటనే పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్నింటినీ కూడా సీక్వెన్స్గా నేను ఒక పీడిఎఫ్ రూపంలో రాసి మీకోసం ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీడియోని చూస్తున్నటువంటి సమయంలోనే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మిగతా ఎక్కువ మంది ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. ఫస్ట్ January 8, 2025 షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్లో ఎలాంటి బిట్స్ అడిగాడు అన్నింటినీ రాసే ఫ్రెండ్స్. చూడండి, స్పీడ్గా చూసేద్దాం. ఫస్ట్ వచ్చినటువంటి ఆ మీనింగ్ ఏంటంటే డిస్టింక్టివ్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్. జనరల్గా అయితే ఈఎం నుంచి ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు అయితే వెంటనే టిపికల్ అని పెట్టేస్తారు. దానికి ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి టిపికల్ అంటే సాధారణము, జనరల్ అని అర్థం. అంటే డిస్టింక్టివ్ అనేటటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి తెలిసిన వాళ్ళైతేనేమో టిపికల్ అని పెట్టేస్తారు, తెలియని వాళ్ళైతేనేమో ఎలా ఫ్రెండ్స్ మరి ఎప్పుడో తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు దీన్ని పెట్టాలంటే కష్టం కాబట్టి దీన్ని మీరు లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టిపికల్ అంటేనేమో చాలా డిఫికల్ట్ అని గుర్తుపెట్టుకోండి. డిస్టింక్షన్ అంటేనేమో డిస్టింక్టివ్ అంటే ఇప్పుడు జనరల్గా చూడండి డిస్టింక్షన్లో పాస్ అయ్యావు అంటారు కదా ఫ్రెండ్స్. అంటే జనరల్గా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు డిస్టింక్షన్లో పాస్ అవ్వడం అంటే ఎవరైనా ఒక స్టూడెంట్ డిస్టింక్షన్ లెవెల్లో పాస్ అవ్వాలంటే చాలా టిపికల్ అంటేనేమో చాలా డిఫికల్ట్ అనేటటువంటి దాంతో అట్లా హాసిగ్గా గుర్తుపెట్టుకుంటే మనకి తెలుగు మీనింగ్తో కూడా సంబంధం లేదు ఫ్రెండ్స్. కనీసం ఇట్లా కొన్ని అంటే తెలిసిన వాటిని మనం ఫటఫట మనం చదువుకోండి, తెలియని వాటిని ఇలా లాజికల్గా ఇవే కాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధానంలో మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండోది వచ్చేసి టు హిట్ ద శాక్ అనేటటువంటి పదానికి ఇది జాతీయం ఫ్రెండ్స్, ఇడియం అనమాట. టు హిట్ ద శాక్ దీనికి తెలిసిన వాళ్ళు అయితేనేమో టు గో టు స్లీప్ అని వెంటనే పెట్టేస్తారు. తెలియకపోయినప్పటికీ కూడా లాజిక్ ఇది ఒక జాతీయం ఫ్రెండ్స్. ఇడియం అనే పదానికి తెలుగు మీనింగ్ వచ్చేసి జాతీయం. జనరల్గా టు హిట్ ద శాక్ అంటేనేమో కింద పడుకోవటం అనేటటువంటి పదంగా వస్తుంది. దీన్ని మనం టు గో టు స్లీప్ అంటే మీనింగ్ తెలిసిన వాళ్ళకి వెంటనే పెట్టేస్తారు ఇక టు గో టు స్లీప్ అని. ఒకవేళ అది కూడా తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో టీఎం నుంచి వచ్చినటువంటి మిత్రులు షాక్ అంటేనేమో కరెంట్ షాక్ అనుకోండి ఫ్రెండ్స్. కరెంట్ షాక్ వచ్చిందనుకోండి ఇక మనం స్లీపే అని గుర్తుపెట్టుకోండి, అంతే కదా. కరెంట్ షాక్ తగిలిందనుకోండి ఇక మన జీవితం స్లీపే అన్నట్టు హాస్యంగా కొన్ని ఇలా లాజికల్గా చాలా ఉంటాయి. కాబట్టి ఇవి కనీసం ఏంటంటే ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి అన్నింటినీ ఫ్రెండ్స్ ఒక్కటి కూడా మిస్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నింటినీ నేను 2010-12 వరకు ఫ్రెండ్స్ అన్నింటినీ కూడా నీట్గా రాసి మీకు ఈ వీడియో రూపంలో అన్నింటినీ మీకు లాజికల్గా చూపిస్తాను. కొంచెం ఫాస్ట్గా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది రెండోది. మూడోది వచ్చేసి ఇక్కడ యాంటోనిమ్ అడిగాడు ఫ్రెండ్స్. యాంటోనిమ్ లెథర్జిక్ అంటేనేమో అందరికీ తెలుసు బద్ధకం, నీరసం అని అర్థం అనమాట. లెథర్జిక్ అంటారు. మరి దీనికి యాంటోనిమ్ అంటేనేమో దీని యొక్క ఆపోజిట్ వర్డ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం, ఉల్లాసంగా ఉండటం అనేటటువంటి దానికి ఈ రెండిట్లో ఫస్ట్ వన్ కాదు, రెండోది వవ్యాసియస్ అని అంటారు. వవ్యాసియస్ అంటే అర్థం ఏంటంటే ఉల్లాసంగా అని అర్థం ఫ్రెండ్స్. అంటే లెథర్జిక్ ఏమో ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి పిల్లలకి జనరల్గా లెథర్జిక్ అనగానే దానికి మీనింగ్ నీరసం, బద్ధకం అని తెలుసు. దీనికి ఆపోజిట్ వచ్చేసి నాలుగిట్లో ఏది ఇచ్చినా వాళ్ళు వవ్యాసియస్ అనేటటువంటి పదం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పెడతారు. మరి తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి మిత్రులు మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న లాజిక్తో సిఎస్ అనేదాన్ని తెలుగులో వయాసిస్లను గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ వయాసిస్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ వయాసిస్లనే లెథార్జిక్ అంటేనేమో వెదర్జిక్ అనుకోండి. అంటే వెదర్ అంటేనేమో వాతావరణం, మంచి వాతావరణం అనగానే మనకు వయాసిస్లు అనే దాంతో అంటే ఆ పదాన్ని కొంచెం మాడిఫైడ్ చేస్తూ ఆ రెండింటిని లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇలా ప్రిపేర్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఎక్కువగా మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇలా కొన్నింటిని మీకు చెప్తున్నా కాబట్టి దీన్ని బట్టి మీరు ఇంకా కొన్నింటిని ఎక్కువగా మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు ప్రొపెన్సిటీ, దీని యొక్క మీనింగ్ అడిగాడు ఫ్రెండ్స్. ప్రొపెన్సిటీ అంటేనేమో ప్రవృత్తి అనేటటువంటి పదంగా మనకు వస్తుంది, దానికి మీనింగ్ అడిగాడు. చాలా మందికి మరి ఇది తెలుసు కాబట్టి దీని ఆన్సర్ వెంటనే టెండెన్సీ అంటారు ఫ్రెండ్స్. టెండెన్సీ మరి దీన్ని ఎలా లాజికల్గా
టెండెన్సీ అంటేనే ఫ్రెండ్స్ 10 డేస్ అని గుర్తుపెట్టుకోండి. 10 డేస్ అనమాట. 10 డేస్ మనం ఏం చేస్తామంటే సిటీ మొత్తం తిరగాలి అని గుర్తుపెట్టుకోవాలి. లేదా ఈ సిటీ మొత్తం తిరగాలంటే 10 డేస్ పడుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే దీని యొక్క మీనింగ్ తెలియనటువంటి టైంలో కూడా మనం ఇలా లాజికల్గా మనం మీకున్నటువంటి అన్నింటిని ఒక నోట్స్లో రాసుకుంటారు కాబట్టి అవే రిపీటెడ్ అవే చదువుతారు, అంతకంటే ఎక్కువగా చదవలేరు కాబట్టి ఇట్లా లాజికల్గా తయారు చేసుకోండి. మీ వంతు ఇట్లా ట్రై చేస్తే కొన్నింటినైనా సరే మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టెండెన్సీ అంటేనేమో దాని మీనింగ్ వచ్చేసి ధోరణి. సరే తెలుగు మీనింగ్ మనకు లేకపోయినా ఇక్కడ రాశాను ఆల్మోస్ట్. మీకు లాజికల్గా చెప్పాలనుకుంటున్నాం టెండెన్సీ అంటేనేమో 10 డేస్ అని గుర్తుపెట్టుకోండి. ప్రొపెన్సిటీ అంటేనేమో ప్రపంచం మొత్తం అనుకోండిగా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సిటీస్ మొత్తం కూడా 10 డేస్ అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. తర్వాత ఏ డైమ్ ఏ డజన్, ఇది దీని మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇడియం అనమాట. ఇడియం అంటే జాతీయం. ఏ డైమ్ ఏ డజన్ అంటే ఒక డజన్కి ఎన్ని పైసలు అనేటటువంటి మీనింగ్గా మనం తీసుకున్నట్లయితే ఇది జనరల్గా కామన్గా వాడతాం కదా ఫ్రెండ్స్. ఇది అంటే కామన్గా వాడేటటువంటి అంటే ఒక డజన్కి ఎన్ని పైసలు అన్నారనుకోండి, కామన్ అంటే ఇది కామన్ అన్నట్టు లాజికల్గా. ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏముండదు ఫ్రెండ్స్, కామన్ అంతే సింపుల్గా. ఏ డజన్ అంటే ఒక డజన్కి ఎన్ని పైసలు అనగానే ఇది కామన్గా మనం వాడేటటువంటి పదంగా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. దానికి లాజిక్ ఏం అవసరం లేదు, ఈజీగానే ఉంది. అనేట్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఎక్కువగా చూడండి. ఇడియం ఎక్కువగా అడిగాడు, మీనింగ్లు కూడా ఎక్కువ అడిగాడు. అంటే తెలుగు సబ్జెక్ట్ లాగానే అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, పదార్థాలు, జాతీయాలు, సామెతలు లాగానే ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ ఇండర్ స్పీచ్ గ్రామర్ పరంగా గ్రామర్ పార్ట్ అంతా ఆల్మోస్ట్ ఏ మీడియం వాళ్ళైనా ఫటాఫట్ చేసేస్తారు. కానీ ఇట్లాంటి వాటి మీద అంటే ఈడియమ్స్ కానివ్వండి, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఫ్లోరల్ ఫార్మ్స్, సింగులర్ ఫార్మ్స్, కొంచెం మీనింగు, ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే ఒక 5-6 బిట్లు ఉంటాయి. ఇవి కూడా మనం పోగొట్టుకోకుండా ఇట్లా లాజికల్గా చదువుకుంటే ఈజీగా మన మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఐనేట్ అనేటటువంటి పదానికి సహజంగా న్యాచురల్ అని అర్థం అనమాట. ఐనేట్ అంటేనేమో దీని మీనింగ్ వచ్చేసి న్యాచురల్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఐనేట్ అంటేనేమో ఐ అంటేనేమో నేను కాబట్టి నాకు అన్నీ తెలుసు అంటే నేను ఎప్పుడూ కూడా న్యాచురల్గా ఉంటానని గుర్తుపెట్టుకోండి. ఐనేట్ అనగానే అట్లా మీరు నేను న్యాచురల్గా ఉంటానను మీరు మీకు అనుకూలంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఐనేట్ అంటేనేమో సహజంగా న్యాచురల్ అని అర్థము. ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ ట్యాంజిబుల్ అనేటటువంటి పదానికి ఆపోజిట్ అడిగాడు, అంటే యాంటోనిమ్ అడిగాడు. ట్యాంజిబుల్ అనగానే మీరు జనరల్గా వచ్చేసి ఫ్రెండ్స్ నిజమైనది అని అర్థము. అంటే డైరెక్ట్ అంటే ప్రత్యక్షమైనది, నిజమైనది, ట్రూత్కి సంబంధించింది ట్యాంజిబుల్ అంటాం. మీకు జనరల్గా ట్యాంజిబుల్ అనగానే మీకు ట్యాన్ థీటా గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళకి ట్యాన్ థీటా, సీకెంట్ థీటా, కాస్ థీటా అంటే కొన్ని లాజికల్గా అనమాట. ట్యాంజిబుల్ అనగానే మీకు దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఇన్కన్సిడరబుల్ అని అర్థం. అంటే దానికి ఆపోజిట్ అంటే కన్సిడరబుల్ కానటువంటిది అని అర్థం అనమాట. అంటే నిజమైనది కాదు అనేటటువంటి. దీని ఎట్లా ట్యాన్ థీటా అనేది మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదని గుర్తుపెట్టుకోండి. ట్యాన్ థీటా అనేది మనకు అనవసరం అని. అంటే ట్యాన్ థీటా యొక్క అంటే ట్యాన్జిబుల్ అంటే ట్యాన్ థీటాకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఇన్కన్సిడరబుల్. మనం కన్సిడరబుల్ చేయాల్సిన పని లేదు. ఏదో మనం ఇవి ప్రీవియస్ బిట్లో అడిగాడు కాబట్టి వీటిని మనం లాజికల్గా చూస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా మిగతా వాటిని కూడా మీరు ప్రిపేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మరి 100% మీరు మరి ఎట్లాంటి కొత్తవి ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువగా ప్రిపేర్ అవుతే మీరు. తర్వాత ఫ్లోరల్ ఫామ్ ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. ఏంటి ఫ్లోరల్ ఫామ్ ఒకటి ఏం అడిగాడంటే 2 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకటి అపెండిక్స్ అన్నాడు, రెండోదేమో అలమ్ని అన్నాడు. అలమ్ని అంటే పూర్వ విద్యార్థులు అని అర్థం ఫ్రెండ్స్. అంటే అపెండిక్స్ అనేది సింగులర్ ఫామ్ అవుతుంది. ఏమో ఇప్పుడు ఫ్లోరల్ ఫామ్ అనేది షీప్ అనేది ఉంది ఫ్రెండ్స్. షీప్ అనేది కూడా ఫ్లోరల్ ఫామే. అంటే కొన్ని ఫీట్ అంటే ఏంది, మనం ఆ టైంలో చిన్న మిస్టేక్లు కూడా పటకని మనం రాంగ్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాజికల్గా ఇప్పుడు ప్రీవియస్ బిట్లన్నింటినీ కూడా మీకున్న తక్కువ టైంలో ఎక్కువగా రివిజన్ చేయండి. చేయటం వల్ల కూడా మీకు చాలా మరి మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. అలమ్ని అంటే అర్థమైందంటే ఫ్రెండ్స్ పూర్వ విద్యార్థులు అని అర్థం. అంటే అలమ్ని అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి అల్లరి చేసేటటువంటి పిల్లలు అల్లరి చేసేటటువంటి పిల్లలు అంటే ఫ్లోరల్ ఫామే కదా, అంతేగా అలమ్ని అదొకటి అడిగాడు కాబట్టి దాన్ని అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రొపెన్సిటీ ఏ డైమ్ ఏ డజన్ ఆల్రెడీ చెప్పా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటే ఆ మార్నింగ్ షిఫ్ట్లోనే అడిగినటువంటి ఇంకా బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ స్పరాడికల్లీ అని అడిగాడు. స్పరాడికల్లీ అంటేనేమో అప్పుడు అని అర్థం ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ కావాలి ఫ్రెండ్స్. స్పరాడికల్లీ అనగానే యాంటోనిమ్. జనరల్గా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు వెంటనే రెగ్యులర్లీ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదేమో అప్పుడప్పుడు అని అర్థము, రెగ్యులర్ అంటేనేమో రెగ్యులర్గా పోవటం అని అర్థం ఫ్రెండ్స్. మరి తెలియనటువంటి అభ్యర్థులు ఎలా తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్పరాడికల్లీ అంటే దీన్ని ఎలా రాడికల్ అంటే రాడు అని గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా రాడు అని గుర్తుపెట్టుకోండి అంతే. రెగ్యులర్గా రాడు. పై దానికి ఇంతకుముందు ఇడియము కామన్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్. తర్వాత నెక్స్ట్ చూడండి డిస్పైజ్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి డిటెస్టెడ్ అని అర్థము. డిస్పైజ్డ్ అంటే ఏమో నీచమైన చాలా దారుణమైనటువంటి పదంగా తీసుకుంటాము. మరి దీనికి మీనింగ్ వచ్చేసి అదర్ మీనింగ్ వచ్చేసి డిటెస్టెడ్ అనమాట. టెస్టెడ్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే జనరల్గా ఒక చిన్న కొన్ని జనరల్ విషయాలు కొన్ని చెప్తా ఫ్రెండ్స్. తెలియని టైంలో కూడా మిమ్మల్ని సేవ్ చేసేటువంటి పదాలు. ఏదైనా ఒక పదం ఇచ్చి దానికి మీనింగ్
కనుక్కోండి, చెప్పండి, మీరు మరి పెట్టండి అన్న టైంలో ఎక్కువగా దానికి సంబంధించి ఫస్ట్ లెటర్తోనే ఉండేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డిస్పైజర్లో ఫస్ట్ లెటర్ డి ఉంది కాబట్టి దాని మీనింగ్ కావాల్సినప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పదాలు ఎక్కువ శాతము అదే లెటర్ డీతోనే ఉండేటటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఒకవేళ ఉన్నాయనుకుంటే ఒక రెండింటిలో కనీసం ఒకటే ఉందనుకుంటే రైట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రెండు ఉంటే ఆ రెండింటిలో ఒకటి ఎలిమినేషన్ చేసుకోవాలంటే, అంటే అదొక లాజిక్ అనమాట. ఇప్పుడు డిస్పైజ్డ్ ఉంది, దానికి మీనింగ్ వచ్చేసి డిటెస్టెడ్ అనమాట. డిస్పైజ్డ్ డిటెస్టెడ్, అది అట్లా మీరు గుర్తుపెట్టుకొని 2-3 సార్లు చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెనైవ్ యొక్క, ఇది డెనైవ్ కాదు ఫ్రెండ్స్, ఇది డెరైవ్ అనమాట. డెరైవ్ అనేటటువంటి పదానికి మీనింగ్ అడిగాడు ఫ్రెండ్స్. డెరైవ్ అంటే దీనికి మీనింగ్ వచ్చేసి అప్టైన్, అంటే పొందటం అని అర్థం ఫ్రెండ్స్. డెరైవ్ అంటే అప్టైన్ అనమాట. ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి వర్డ్ కాబట్టి డెరైవ్ అనగానే మనకు అప్టైన్ అనేది ఎక్కువ క్లాసులో రిపీట్ అవుతున్నటువంటి మీనింగ్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి దీని పెద్దగా కోడ్ ఏం అవసరం లేదనుకుంటున్నాను. డెరైవ్ అంటేనేమో అప్టైన్ అనమాట. తర్వాత నెక్స్ట్ స్పిల్డ్ ద బీన్స్ అన్నాడు ఫ్రెండ్స్. స్పిల్డ్ ద బీన్స్ అనేటటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి సీక్రెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బయట పెట్టడం అనమాట, కొంచెం బయట చెప్పడం అని అర్థం. అంటే దీనికి వాడు ఎగ్జామ్లో ఏమడిగా మీ ఇడియం అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఇడియం. దీనికి ఇడియం ఏంటంటే సీక్రెట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టాలి అనేటటువంటి ఇడియం అనేటటువంటి జాతీయానికి కరెక్ట్ జాతీయం ఏంటంటే రివీల్డ్ ఏ సీక్రెట్, అంతే కదా ఫ్రెండ్స్. అంటే జాతీయం అంటే దానికి కరెక్ట్గా ఉండేటటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని జాతీయం అంటాం కాబట్టి దీన్ని మనం అలా ఈజీగా స్పిల్డ్ ద బీన్స్ అంటేనేమో రివీల్డ్ ఏ సీక్రెట్ అని. ఒకవేళ ఇది మనకి తెలియదు అనుకోండి, బీన్స్ అనుకోండి ఫ్రెండ్స్. బీన్స్ అంటే మనందరికీ తెలుసు కదా, ఈ బీన్స్ అనేవి చాలా సీక్రెట్గా ఉంటాయనో గుర్తుపెట్టుకోండి. అట్లా స్పిల్డ్ అంటేనేమో స్పిల్డ్ అనేవి చాలా సీక్రెట్ అని, అంటే ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క దాంతో లింక్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే ఇడియం అయినా యాంటోనియం అయినా సినానిమ్ అయినా చాలా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాంటోనియం ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. యాంటోనియం ఏంటంటే పెరుజల్ అంటే పరిశీలన, అబ్జర్వేషన్ మనకు తెలుసు. దీనికి యాంటోనియం ఏంటంటే డిస్రిగార్డ్ అని అర్థం. డిస్రిగార్డ్ అనేటటువంటిది అంటే నిర్లక్ష్యంగా ఉండటం, నిర్లక్ష్యంగా మనం చూడటం, నిర్లక్ష్యంగా మనం ఏదైతే మనం చేస్తామో, నిర్లక్ష్యంగా ఏదైతే మనం ఉంటామో దాన్నే మన పరిశీలన, అబ్జర్వేషన్, దానికి యాంటోనియం అనేటటువంటిది మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే డిస్రిగార్డ్, పెరుజల్ అనమాట. ఒకవేళ అలా లేదు, మనకు తెలుగు మీనింగ్ తెలియనటువంటి సమయంలో దాన్ని ఎలా గుర్తుపెట్టి, ఇక్కడ డిస్రిగార్డ్ ఉంది కదా ఫ్రెండ్స్. రికార్డ్ అనుకోండి. ఈ రికార్డుని పెరుజల్ అనేటటువంటి పదంతో, ఒకవేళ రికార్డు కోసం మనం పరుగున మనం రికార్డుల కోసం పోతామని జాబ్ వచ్చిన తర్వాత ఇట్లా కనీసం ఏదైనా ఒక పదం తెలుగు మీనింగ్ తెలియనటువంటి టైంలో ఇలా గుర్తుపెట్టుకుంటే ఏమో ఇదే బిట్టు మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఎగ్జామ్లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇక సింగులర్ ఫామ్ ఎందుకంటే ఇక్కడ ఫినామినన్ అనేది, ఎందుకంటే పైన ఉన్నటువంటిది ఫీట్ ఉంది ఫ్రెండ్స్. ఫీట్ అనేది తెలుగులో ఏంటంటే అడుగులు అనేటటువంటి పదంగా వస్తుంది. అడుగు కాదు ఫ్రెండ్స్, ఫీట్ అంటే అడుగులు కాబట్టి అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఇది ఈజీగానే ఉంటుంది కాబట్టి సింగులర్ వర్డ్ ఫినామినన్ అనేది సింగులర్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది ఓకే. తర్వాత స్కెప్టిసిజం అన్నాడు. స్కెప్టిసిజం అనేటటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి డౌట్. ఇప్పుడు దీనికి మీనింగ్ వచ్చేసి సంశయంగా ఉండటం అనమాట. అంటే కొంతమంది ఉంటారు కదా, ముభావంగా ఉండటం, సంశయంగా ఉండటం, దాన్ని స్కెప్టిసిజం అని అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టి, డౌట్ అంటే ఏం లేదు. స్కెప్టిసిజం అంటేనేమో స్కిప్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. మనం స్కిప్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఏదైనా డౌట్గా ఉన్న టైంలో మనం ఏం చేస్తాం, స్కిప్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. స్కెప్టిసిజం అంటేనేమో స్కిప్ చేయడం, డౌట్గా ఉన్న టైంలో స్కిప్ చేయడం అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఆర్బిటరీ అనగానే రేషనల్ నంబర్స్. ఇప్పుడు చూడండి, ఆర్బిటరీ అనగా ఫిజికల్ సైన్స్లో ఉంటుంది. ఆర్బిటాల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు జనరల్గా 10th క్లాసులో చదివినటువంటి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు. ఆర్బిటరీ అంటేనేమో మరి ఆర్బిటాల్ అనమాట. ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు, వాటిలో నింపేటటువంటి అవన్నీ కూడా మనకు తెలుసు. అవన్నీ రేషనల్ నెంబర్స్తో, అంటే ఇరేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. రేషనల్ నెంబర్స్తోని వాటిని మనం ఆర్బిటల్ నెంబర్లను ఫిల్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అదే దాని యొక్క ఆపోజిట్ వర్డ్ లాగా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఫ్లోరల్ ఫామ్ అన్నాడు ఫ్రెండ్స్. ఒకటి న్యూక్లియస్, రెండోది క్రైటీరియా ఫ్రెండ్స్. క్రైటీరియా అంటేనే ప్రమాణాలు, మెజర్మెంట్స్ అని అంటాం, ప్రమాణాలు కాబట్టి. సో దిస్ ఈజ్ ఫ్లోరల్ ఫామ్. న్యూక్లియస్ అనేది కేంద్రకం ఫ్రెండ్స్. కేంద్రకం అనేది సింగులర్ ఫామ్, ఒక కేంద్రకం జస్ట్ ఉంది కాబట్టి సింగులర్ ఫామ్ ఉంటుంది. అంటే మీరు సింగులర్ ఫ్లోరల్ ఫామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్లోరల్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఒక 2-3 పేజీల్లో అన్ని 3rd క్లాస్, 2nd క్లాస్ నుంచి, 1st క్లాస్ నుంచి అవకాశం ఉంటే మరి 10th క్లాస్ వరకు అన్నింటినీ నీట్గా రాసుకొని ఫ్లోరల్ ఫామ్స్ అన్నింటిని గుర్తుపెట్టుకుంటే సింగులర్ ఫామ్స్ అనేవి ఆటోమేటిక్ ఇవి కానివేవి కాబట్టి అది కూడా లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది తర్వాత వైల్డ్ ఫైర్ అనేటటువంటి పదానికి మీనింగ్ అడిగారు ఫ్రెండ్స్. వైల్డ్ ఫైర్ అంటే అధిక వేగంతో వ్యాపించడం, అంటే ఎక్కువ వేగంతో స్ప్రెడ్ కావడం అని ఆ మీనింగ్ తెలిసిన వాళ్ళు వెంటనే చెప్పెడతారు ఫ్రెండ్స్. క్విక్లీ ఇన్ ఏ వే దట్ కెనాట్ బి కంట్రోల్డ్ అన్నాడు. అంటే దానికి ఆటోమేటిక్గా అధిక వేగంతో వ్యాపించడం అనేటటువంటి పదం తెలిసిన వాళ్ళు లైక్ ఏ వైల్డ్ ఫైర్ అనగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అది గుర్తురాదనుకోండి, లైక్ అంటే నేను ఇష్టం కదా ఫ్రెండ్స్. ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఎక్కువగా స్పీడ్గా మరి ఇట్లా గుర్తుపెట్టుకోండి, క్విక్లీ అనే పదంతో మీరు లింక్ చేసుకోండి. లేదా వైల్డ్ ఫైర్ అట్లా, అంటే ఈ 2 పదాలతోనే లింక్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే అది ఏదైనా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వెరాసిటీ
వెరాసిటీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే యథార్థత అని అర్థము, అంటే ట్రూ అని అర్థము, ఫాల్స్ కానటువంటిది సత్యం అని అర్థము, అంటే హానెస్టీ అనమాట. వెరాసిటీ అంటేనేమో హానెస్టీ అని గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ దీన్ని ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఇంకా కష్టంగా ఉన్న టైంలో వెరాసిటీ అంటేనేమో మరి సిటీస్ అన్నీ కూడా హానెస్టీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా హానెస్టీగా. వెరాసిటీ అంటేనేమో వెరైటీగా, మీ ఇష్టం. మన తెలుగు పదాలని, తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కాబట్టి తెలుగు పదాలని తెలుగు విధంగా మనం కోర్సుతో లింక్ చేసుకుంటే ఈజీగా మరి ఎగ్జామ్ వరకైనా మనకు చాలా వరకు యాంటోనిమ్స్, ఇడియమ్స్, సినానిమ్స్ గుర్తుంటాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ స్టెడ్ ఫాస్ట్ అంటే దృఢంగా అని అర్థం ఫ్రెండ్స్. దృఢంగా, దీనికి యాంటోనిమ్ అడిగాడు, అంటే ఆపోజిట్ అడిగాడు. అంటే దృఢంగా లేనటువంటిది ఏముంది అంటే దృఢంగా నమ్మటం అని అర్థం. స్టెడ్ ఫాస్ట్ అంటే దృఢంగా నమ్మటం, బలంగా ఒక వ్యక్తిని నమ్ముతాం కదా ఫ్రెండ్స్. దానికి ఆపోజిట్ ఏంటంటే నమ్మదగనది అని అర్థం, అంటే అన్రిలయబుల్ అని అర్థం. అంటే దీని మీనింగ్ తెలిస్తేనే కదా ఫ్రెండ్స్. మరి ఒకవేళ దృఢంగా నమ్మటం అనేటటువంటి పదం తెలియని టైంలో తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్టెడ్ ఫాస్ట్ అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్గా వెళ్ళేటటువంటి పిల్లలు, ఫాస్ట్గా చదివేటటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే అన్రిలయబుల్ అంటేనేమో మరి అట్లా గుర్తుపెట్టుకోండి. అన్రిలయబుల్ అనమాట. అంటే ఫాస్ట్గా చదివే వాళ్ళు కానీ, ఫాస్ట్గా చేయగలిగేటటువంటి వాళ్ళు కానీ అట్లా గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదొకటి. తర్వాత ఇక ఇడియం ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇడియం ఏంటి? ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్ అని. నెస్ట్ అని గూడు మనందరికీ తెలుసు. అంటే కనీసం ఆ ఇడియంలో ఉన్నటువంటిది చిన్న పదం తెలిసిన దానికి ఆటోమేటిక్గా మనం ఆ నాలుగిట్లో ఒక 3 ఈజీగా 2 అయినా మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెస్ట్ అంటేనేమో గూడు, అంటే సొంతంగా గూడును నిర్మించుకుంటుంది. ఇక పక్షి కానీ, పిట్ట కానీ, ఏదైనా సరే, అంటే తన సొంతంగా ఈకలతో గూడును కట్టుకోవడం అనేది ఫెదరింగ్ ఇస్ ది హోల్ నెస్ట్ అంటారు. దీనికి అది తెలిస్తే ఆటోమేటిక్గా మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్ అని అర్థం. అంటే అట్లా అనమాట. అంటే హిమ్సెల్ఫ్ అనేటటువంటి, సొంతంగా అనేటటువంటి పదం గుర్తుకొస్తుంది అనమాట. అట్లా లేదా నెస్ట్ అనగానే ఇట్లా. ఇంతకుముందు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పే కదా ఫ్రెండ్స్. ఇడియమ్స్ అనేవి జాతీయాలు అనేవి ఎప్పుడు కూడా సామెతలాగా పెద్దగా అనుకుని చాలా షార్ట్గా ఉంటాయి కాబట్టి 4 ఆప్షన్లో చిన్నగా ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి అది కూడా గమనించుకోండి. తర్వాత ఫ్లోరల్ ఫామ్ అన్నాడు. ఏంటి? వయాసిస్. ఎస్ ఫ్రెండ్స్, సిలబస్ అనేది సింగులర్ ఇది కాదు. వయాసిస్ అనేవి వయాసిస్లు అంటాం కాబట్టి అది ఫ్లోరల్ ఫామ్, అది ఈజీనే. తర్వాత నెక్స్ట్ లీప్స్ అండ్ బౌన్స్ అన్నాడు ఫ్రెండ్స్. అంటే పరిగెత్తుతూ మనం ముందుకు వెళ్ళటం, దాన్నే లీప్స్ అండ్ బౌన్స్. మీకు అందుకని ప్రతిదీ తెలుగు మీనింగ్ అక్కడే రాశారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ పేపర్లో ఉన్న వాటిని అన్నింటినీ రాస్తూ మీకు ఈ వీడియోలో చెప్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోని చూడనటువంటి మిత్రులు, ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు చాలా ఉన్నాయి. వాటిని చూసే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియో కూడా కోర్స్తోనే ఉంటుంది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని చూస్తున్న టైంలోనే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకి షేర్ అవ్వాలనేటటువంటి ఆశతోనే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లీప్స్ అండ్ బౌన్స్ అంటే పరిగెత్తుతూ ముందుకు వెళ్ళడం అనే పదం తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా దాని మీనింగ్ వెరీ క్విక్లీ అని అంటాం. వెరీ క్విక్లీ అంటే దాని మీనింగ్ తెలియాలి ఫ్రెండ్స్. ఒకవేళ తెలియదు అనుకోండి, లీప్స్ అనే పదాన్ని, బౌన్స్ అనే పదాన్ని ఈ 2 పదాలతోనే ఈ క్విక్లీతో మీరు లింక్ చేస్తూ గుర్తుపెడతారు. బౌన్స్ కానివ్వండి, లీప్స్ అనేవి చాలా క్విక్లీ, బౌన్స్ అన్న కూడా చాలా క్విక్లీ. అట్లా లింక్ చేస్తూ మీకు ఏదైతే థాట్ వస్తుందో మీరే వీడియోని చూస్తున్న సమయంలోనే దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో రేపు ఎగ్జామ్లో రావచ్చేమో, ఇవే రిపీట్ కావచ్చేమో చెప్పలేం కదా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీనింగ్ ఒకటి అడిగారు ఫ్రెండ్స్. అసెర్బిక్ అనే పదానికి మీనింగ్ అడిగారు. అంటే పదునైన అని అర్థము. సూటిగా మాట్లాడుతూ ఉంటారు, పదునుగా మాట్లాడుతూ ఉంటారు అనే దానికి మీనింగ్ వచ్చేసి ఇక ఆటోమేటిక్గా దానికి తెలుగు మీనింగ్ తెలిస్తే వెంటనే ఇక వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సెటైర్లు వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే సెటైరికల్ అని అర్థం అనమాట. అంటే పదునుగా మాట్లాడే వాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళని మనం ఏమంటాము, సెటైర్లు వేస్తూ ఉంటారు కాబట్టి అట్లా అనమాట. అంటే అసెర్బిక్ అంటే ఒకవేళ దానికి తెలుగు మీనింగ్ రాని టైంలో దీన్ని ఎలా అసెర్బిక్ అంటేనేమో అసభ్యంగా అని గుర్తుపెట్టుకోండి. అసభ్యంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళనే మనం ఈ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, ఈ విధంగా ఇట్లా అన్నట్టు మీరు గుర్తుపెట్టి సెటైర్లు వేస్తూ ఉంటారనో, మీరు అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళని సెటైర్లు వేసే వాళ్ళలాగా మీకు అనుకూలంగా మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అదొకటి రైట్ ఫ్రెండ్స్. పైన ఒక బిట్టు మిస్ అయిందన్న హపాజెడ్ అనేది దాన్ని ఒకసారి యాంటోనిమ్ అనేది ఒకసారి మీరు మీ దగ్గర ప్రీవియస్ పేపర్లు ఉంటే దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఏమో ఎగ్జామ్లో అదే వస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అవన్నీ కూడా అన్ని టెట్లలో వచ్చినటువంటి అన్ని సెషన్లలో ఉన్న వాటిని మొత్తం రాసే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ 2024 మేలో జరిగినటువంటి ఈ సెషన్లలో వచ్చినటువంటి 2 షిఫ్ట్ల మీద మొత్తం బిట్స్ని కూడా అంటే యాంటోనిమ్స్, ఇడియమ్స్, సినానిమ్స్ రాసే ఫ్రెండ్స్. వాటిని కూడా చూద్దాం. ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అన్నాడు ఫ్రెండ్స్. ఎక్స్ట్రోవర్ట్ అన్నాడు. దీనికి యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్. మనకు తెలిసి ఇది ఈజీ కదా ఫ్రెండ్స్, ఇది కష్టమేం కాదు. ఎక్సో అనగా మనం ఇంట్రో అంటాము, అది ఈజీ కాబట్టి ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. టు బెల్ ద క్యాట్ అనగానే మనకు అదొక ఇడియం అని అర్థమైపోయింది ఫ్రెండ్స్. అంటే పిల్లి మెడలో గంట కట్టడం. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు ఫ్రెండ్స్? ఎవరు కట్టలేరు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. అంటే టు ఫేస్ ఏ రిస్క్, చాలా రిస్క్ అనమాట. అంటే ఒకవేళ ఇది కూడా తెలియని టైంలో ఇడియం, ఇది కూడా తెలియని టైంలో క్యాట్ అనగానే క్యాట్ చాలా రిస్క్ చేస్తున్నాను, చాలా రిస్క్ పడుతున్నాను అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బెల్ అని మనకు తెలిసిపోతుంది. టు బెల్ ఏ క్యాట్ అంటే తెలిసిపోతూనే ఉంది. తర్వాత నెక్స్ట్
ట్రెమెండస్ అనేటటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎనామస్. ఎనామస్ అంటే ఇప్పుడు మనం చూడండి ఎనామస్ అంటారు ఎలక్షన్లో ఎనామస్ అయింది, ఎనార్మస్ అంటారు కదా ఫ్రెండ్స్. దాన్నే మనం ట్రెమెండస్ అనేటటువంటి పదంగా మనం తీసుకుంటాం. అంటే విపరీతంగా అని అర్థము, అపారంగా, విపరీతంగా, చాలా ఇదిగా అనేటటువంటి పదంగా గుర్తుపెట్టుకోండి. ట్రెమెండస్ అంటేనేమో మరి ఎనామరస్. ఒకవేళ ఇది తెలుగు మీనింగ్ తెలియనటువంటి, ఇక్కడ ట్రెమెండస్లో మెన్ అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్, మెన్నే కదా ఎనార్మస్, ఎలక్షన్లో ఎనార్మస్ చేసేటటువంటిది మెన్తో మీరు లింక్ చేసుకోండి. అట్లా ఇంకేదన్నా మీకు ఏదైనా మీ మైండ్ సెట్లో ఇంకేదన్నా అనిపిస్తే ఇక్కడే దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చాలా మంచి బిట్లు అడిగాడు ఫ్రెండ్స్ ఈ సెషన్లలో. అంటే నెక్స్ట్ అడిగినటువంటి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ వచ్చేసి ఫ్రెండ్స్ డెలిబెరేట్లీ అన్నాడు. డెలిబెరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా అని అర్థం. దాని అర్థం అంటే దాని మీనింగ్ తెలిస్తేనే దానికి ఆపోజిట్ వర్డ్ అనేది మనకు తెలుస్తుంది అనేది జనరల్గా. అంటే క్యాజువల్లీ అంటే మామూలుగా, అంటే ఉద్దేశపూర్వకంగా అనేటటువంటి దానికి మామూలుగా అంటాం. అంతే కదా, ఒకవేళ మీనింగ్ తెలియదు. క్యాజువల్గా అనేటటువంటి పదాన్ని డెలిబెరేట్లీ అనేటటువంటి పదంతో మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఫ్రెండ్స్ రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లంటేనేమో డెలిబెరేట్లీలో రేట్ అనే పదం వస్తుంది కాబట్టి రేట్ అంటే క్యాజువల్గా మనం జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తే రేట్ కనుక్కుంటాం. మనం ఈ రేట్ని క్యాజువల్తో లింక్ చేసుకోవచ్చు. లేదా డెలిబెరేట్లీ అంటేనేమో ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి, ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఈ క్యాజువల్గా మనం ఢిల్లీని వెళ్తామను, క్యాజువల్గా ఢిల్లీ గురించి మాట్లాడతామను అంటే ఒక్కొక్క ఈ పదంతో యాంటోనిమ్ కావచ్చు, సినానిమ్ కావచ్చు, ఇడియం కావచ్చు, ఆ ఆన్సర్ ఆ రెండింటితో లింక్ చేస్తూ మరి గుర్తుపెట్టుకున్నట్లయితే ఏమో ఒకవేళ ఇవే బిట్స్ రిపీట్ అయినప్పుడు కనీసం మనకు చాలా చాలా అదృష్టంగా లక్కీగా కలిసి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈట్ లైక్ ఏ బర్డ్, ఇది మనకు తెలుసు. అంటే ఈట్ లైట్గా తినడం. ఈట్ లైక్ ఏ బర్డ్ అంటే చాలా లైట్గా తినడం. అంటే అది ఒక మీనింగ్ తెలిస్తే చాలు ఫ్రెండ్స్. ఈట్ వెరీ లిటిల్ అని అర్థం. అంటే ఇది పెద్ద కష్టమేం కాదు. ఈడియం అనేది చాలా ఈజీ, ఎవరైనా దీన్ని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నెగ్లెక్ట్ అంటే అందరికీ తెలుసు. నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యంగా ఉండటం. దీనికి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అటెన్షన్గా ఉండటం. సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్ ఫ్రెండ్స్ రెండు ఉన్నటువంటి ఫామ్ ఏంటంటే ఇక్కడ అడిగాడు ఫ్రెండ్స్ గోటా షీపా. గోట్ అంటేనే మేక అంటాము, షీప్ అంటేనేమో గొర్రె అనం ఫ్రెండ్స్, గొర్రెలు అంటాం. జనరల్గా పల్లెటూళ్ళలో చూడండి గొర్రెలు అంటాం కానీ గొర్రె అనే పదాన్ని ఎక్కడ వాడాం కాబట్టి షీప్ అనేది సింగులర్ ఫామ్గా వాడతాము, ప్లూరల్ ఫామ్గా వాడతాం కాబట్టి షీపు గొర్రె అవుతుంది, గొర్రెలు అవుతాయి. రెండిటిగా అంటే సింగులర్ అండ్ ప్లూరల్ రెండు విధాలుగా మనం వాడేటటువంటి పదం ఏంటంటే షీప్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గోట్ అనేది మాత్రం కేవలం సింగులర్ మాత్రమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అంటేనేమో మనందరికీ తెలుసు రిజిడ్ అని అంటారు. రిజిడ్ అంటే ఫ్లెక్సిబుల్ అంటేనే మనందరికీ తెలుసుకుని చాలా ఫ్లెక్సిబుల్గా ఉండటం అనమాట. అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉండటం. దానికి రిజిడ్ అంటే ఏమో చాలా కఠినంగా అని అర్థం. అంతేగా ఫ్రెండ్స్, రిజిడ్ ఆ పదంలోనే ఉంది రిజిడ్, ఫ్లెక్సిబుల్ అట్లా అనమాట. రిజిడ్ అట్లా ఇష్టమేం కాదు ఫ్రెండ్స్, చాలాసార్లు ఆ బిట్ అడిగాడు కాబట్టి మీరు చదివే ఉంటారు. నెక్ అన్నాడు. దీనికి ఇడియం అడిగాడు జాతీయం. నెక్ అంటే నెక్ అంటేనేమో హ్యావింగ్ టఫ్ కాంపిటీషన్ అని అర్థం. అంటే నెక్ అంటేనేమో చాలా అంటే పోటీ ఎక్కువగా ఉన్నటువంటి టైంలో ఈ జాతీయాన్ని మనం వాడతాం అనమాట. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యావింగ్ టఫ్ కాంపిటీషన్ అంటే బాగా టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మన నెక్ చూడండి చాలాది అంటే రన్నింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అట్లా హాస్యంగా అనమాట. నెక్ అంటేనేమో చాలా టఫ్ కాంపిటీషన్ కింద మనం తీసుకుంటాం అనమాట. నెక్ అంటాము. తర్వాత రిమోర్స్ అంటేనేమో పశ్చాత్తాపం పడటం అంటారు ఫ్రెండ్స్. అట్లా పశ్చాత్తాపం. దీని యొక్క సినానిమ్ దీన్ని ఎలా గుర్తుపెట్టారు? రిగ్రెట్ ఈజ్ కరెక్ట్. అంటే రిగ్రెట్ అనేది ఏంటంటే మరి ఈ విచారకరం అనమాట. అంటే పశ్చాత్తాపం మరి విచారం అని, చింతించడం అని దాని మీనింగ్ వస్తుంది. సినానిమ్ అంటేనేమో దాని యొక్క నానార్థం కిందకి తీసుకుంటాం అనమాట. పశ్చాత్తాపం అంటే రిగ్రెట్ అంటే రిగ్రెట్. ఓ 4-5 సార్లు దాన్ని చదువుకున్న వచ్చేస్తుంది రిమోర్స్. లేదా ఇంకో విధంగా రిమోర్స్ అంటేనేమో రిమోట్ అని గుర్తుపెట్టి టీవీ రిమోట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా హాస్యంగా ఈ రిమోట్ అనే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇలా మీరు లింక్ చేస్తూ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని పదాలు రిమోట్స్ అంటే రిమోట్ అని, ఈ రిమోట్ని రిగ్రెట్ అట్లా దాంతో మీకు ఏదైనా ఒక పదం అనిపిస్తే దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత టైనీ అంటే మనందరూ తెలుసు. టైనీ అంటేనేమో స్మాల్ అని అర్థము. టైనీ అంటేనేమో టై అని గుర్తుపెట్టుకుని మనం టై కట్టుకుంటాం కదా, చాలా చిన్న టైనీ అనుకోండి, చాలా చిన్న టై. ఈ స్మాల్ అనే పదానికి, స్మాల్ టై అనేటటువంటి పదానికి మరి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ ఏమడిగాడంటే జైంట్ అనమాట. GIANT జైంట్ అంటే జాయింట్ లాగా అనమాట. జైంట్ అంటేనేమో జాయింట్. మన జాయింట్ చూడండి రెండు అట్లా హాస్యంగా అనమాట. జాయింట్ అయ్యేటటువంటి రెండు జాయింట్ దగ్గర చాలా చిన్నగా జాయింట్ ఉంటుంది కాబట్టి టైనీ అంటేనేమో మన టై అనేది చాలా చిన్నగా ఉంటుంది, జాయింట్ అనేది కూడా చాలా చిన్నగా ఉంటుంది. లాగా హాస్యంగా అనమాట గుర్తుపెట్టుకున్నాను, పెద్దది అని అర్థం. తర్వాత కమెండబుల్ అంటేనేమో అడ్మిరబుల్ కదా. ఎవరైతే అడ్మిరబుల్ ఉంటారో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళే కదా కమాండ్ చేసేది, అంతే ఫ్రెండ్స్. తర్వాత ఫ్రీక్వెంట్లీ అన్నాడు. ఫ్రీక్వెంట్లీ అందరికీ తెలిసింది సెల్డమ్. దీని యొక్క ఆపోజిట్ వర్డ్ అడిగారు ఫ్రెండ్స్. ఫ్రీక్వెంట్లీ అంటేనేమో తరచుగా అని అర్థము, సెల్డమ్ అంటేనేమో అరుదుగా అని అర్థం అనమాట. అరుదుగా అంటే ఇప్పుడు సెల్డమ్ అనేది ఆపోజిట్ వర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్లో ఆపోజిట్ వర్డ్స్లో కూడా దీన్ని వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఈ సెల్డమ్ అనేది చాలా తరచుగా అరుదుగా అనేటటువంటి పదంగా మనం వాడతాము. దీనికి ఆపోజిట్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ.
ఈజీ కాబట్టి దాని జోలికి ఏం పోవడం, మీరు దాన్ని చూసుకోండి. తర్వాత మళ్ళీ జైంట్ అన్నాడు. జైంట్ అంటే ఏమో జాయింట్ లాగా తీసుకుంటే, ఇది జైంట్ అనేది ఏంటంటే బిగ్ వాడి కింద తీసుకోండి ఫ్రెండ్స్. జైంట్ అనే దానికి సినానిమ్ అడిగారు ఫ్రెండ్స్, యాంటోనిమ్ కాదు. ఒకవేళ జైంట్ అనే పదానికి యాంటోనిమ్ అడిగితే టై జాయింట్ లాగా అనమాట. టై కూడా చూడండి, జాయింట్ దగ్గర కదా టై కట్టేది, అట్లయినా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. జైంట్ అనేది ఏమో చాలా బిగ్ కాబట్టి దానికి సినానిమ్ వచ్చేసి బిగ్, అంతే. అట్లా గుర్తుపెట్టుకున్నాను. తర్వాత డిఎస్సిలో అడిగినటువంటి అన్ని సెషన్లలో ఉన్న వాటిని నేను ఇక్కడ రాసే ఫ్రెండ్స్. బెనోవలెంట్ అనేటటువంటి పదానికి సినానిమ్ అడిగారు ఫ్రెండ్స్, అంటే నానార్థం అడిగాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మంచి గుణము, దయాగుణము, కైండ్ అని అంటాము. కైండ్ బినోవలెంట్. ఒకవేళ అది కూడా తెలియనటువంటి టైంలో, కైండ్ అంటే అందరికీ తెలుసు కదా, చాలా ఈజీ పదం, దయా అని అర్థం. బినోవలెంట్ అంటేనేమో చాలా వైలెంట్గా అనమాట. చాలా వైలెంట్గా లేకుండా చాలా సైలెంట్గా, సైలెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దయా గుణం కలిగిన వాళ్ళను అట్లా చదువుకోండి ఫ్రెండ్స్. డౌజర్ అంటేనేమో ఆర్పివేయటము. ఏదైనా నిప్పు ఏదైతే వస్తుందో దాన్ని ఆర్పుతారు కదా, మరి ఆర్పి వేయకుండా అంటే అంటించడం అనే పదంగా మనం ఆపోజిట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే డౌజర్ అనగానే మనకు ఇగ్నైటెడ్ అనే పదంతో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇగ్నైటెడ్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఇగ్నైటెడ్లో నైట్ అనే పదం వస్తుంది కదా, ఈ నైట్ని డౌజర్తో మీరు ఏం చేస్తారంటే, డౌజర్ అంటే హౌస్ లాగా గుర్తుపెట్టుకున్నాం. హౌస్ నైట్ అన్నట్టు, అంటే దాని ఆపోజిట్ని అలా. ఇంకా మీకు అనుకూలంగా ఏదైనా ఉంటే మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా మీకు అనుకూలంగా తయారు చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఇవన్నీ రాసి, ప్రీవియస్ పేపర్లలో ఉన్న వాటిని అన్నింటినీ రాసి మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతాయి అనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ ఇలా ప్రయత్నం చేశా ఫ్రెండ్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్క్విజిటివ్ అంటే దీనికి కరెక్ట్. ఇన్క్విజిటివ్ అనగానే మనకు దీనికి వాడు యాంటోనిమ్ అడగలేదు ఫ్రెండ్స్, సినానిమ్ అడిగాడు. అంటే దాని యొక్క నానార్థం అడిగాడు. ఇన్క్విజిటివ్ అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక, లేదా పరిశోధన అనే పదంగా కూడా వస్తుంది. చాలా పదాలు ఉంటాయి, అంటే కొన్ని పదాలు రాశాను నేను. తెలుసుకోవాలనే కోరిక కావచ్చు, పరిశోధన కావచ్చు. దానికి తగిన విధంగా నానార్థం సినానిమ్ ఏంటంటే క్యూరియాస్ అంటే ఆసక్తిగా అని అర్థం అనమాట. మరి ఇంత మీనింగ్ తెలియనటువంటి టైంలో కూడా దీన్ని ఇలాంటి వాటిని ఇన్క్విజిటివ్ అంటేనేమో ఎంక్వైరీ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం ఎంక్వైరీ చేసేటప్పుడు, అంటే పరిశోధన చేస్తున్న టైంలో మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా దాన్ని క్యూరియస్ అంటేనేమో అందరికీ తెలుసు కాబట్టి ఇది జనరల్ వాడు, తెలియనటువంటి మిత్రులు ఎవరు ఉంటారో ఆసక్తి కాబట్టి దాన్ని అలా లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత డీప్, అందరికీ తెలుసు డీప్ అంటేనేమో లోతైన అని అర్థము. దీనికి యాంటోనిమ్ ఏంటంటే లోతు కానటువంటిది, అంటే షాలో అంటేనేమో నేరో కదా ఫ్రెండ్స్, లోతు లేనటువంటి దాన్ని షాలో అంటారు. షాలో అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సెగ్రిగేటెడ్ అంటే దాని మీనింగ్ సెపరేట్ చేయడం అనమాట, అంటే వేరు చేయు. అందులోనే ఉంది కదా సెగ్రిగేటెడ్ అంటే సెపరేట్ చేయడం, అంటే వేరు చేయు. కాబట్టి దానికి యాంటోనిమ్ ఆపోజిట్ అన్నాడు. అంటే వేరు చేయు అనేటటువంటి దాన్ని, అంటే డిఫరెంట్ సెపరేట్ చేయు అనే దాన్ని ఏకం చేయు అనేటటువంటి దానిగా మనం తీసుకోవాలంటే దానికి మీనింగ్ యునైటెడ్ స్టేట్స్ అంటాం కదా ఫ్రెండ్స్. యునైటెడ్ స్టేట్స్ అంటేనేమో అన్నిటినీ మనం ఏకం చేస్తూ ఉన్నటువంటి స్టేట్స్నే యునైటెడ్ స్టేట్స్ అంటాం. కాబట్టి యునైటెడ్ అనేటటువంటి పదం అనగానే మనకు సెపరేట్ అనే పదంగా మనం యాంటోనిమ్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే కదా. సెపరేట్ అనగానే యునైటెడ్ స్టేట్స్, ఈజీ కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత అవెటెడ్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటంటే అడ్డుకోవటము, అంటే తప్పించబడిన, అంటే అడ్డుకోవటము. మనం వేరే వాళ్ళని తప్పించి అడ్డుకోవడము లాగా మనం అవెట్టెడ్ అంటే అవతల వాళ్ళని మనం సేవ్ చేసామన్నట్టు, అవతల వాళ్ళని కాబట్టి అవెట్టెడ్. దీనికి సేమ్ అర్థం ఏంటంటే ప్రివెంటెడ్ అంటేనేమో వాళ్ళని మనం కొంచెం వాళ్ళ ప్రాణాలను కాపాడటం అనమాట, ప్రివెంటెడ్ అని అంటాము. అట్లా దాని సినానిమ్ ఈజీనే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అవెట్టెడ్ అంటేనేమో అవతల వాళ్ళని మనం అడ్డుకొని మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రివెంటెడ్ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. కాన్స్పిక్యుయస్ అనేటటువంటి పదానికి అసలు జనరల్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్పష్టంగా కనిపించే విధంగా అని అర్థము, ప్రకాశవంతమైన అని అర్థంగా మనం తీసుకుంటాము. కాన్స్పిక్యుయస్ దీనికి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కన్సీల్డ్ అని అంటాం, అంటే దాచటము అనే పదంగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ దీన్ని మీరు వేరే మీకు అనుకూలంగా తయారు చేసుకోండి. కొంచెం టైం లేక 1-2 మిస్ అయినవి, ఆ మిస్ అయిన వాటిని మీరు మీకు అనుకూలంగా తయారు చేసుకోండి. కాన్స్పిక్యుయస్ అంటారు, కన్సీల్డ్ అనేది దానికి యాంటోనిమ్ వర్డ్. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. తర్వాత నెక్స్ట్ చాలా ఇది కూడా ఇంపార్టెంట్. ఈ పార్సిమోనియస్లీ అనే పదానికి మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పిసినారి అని అంటారు. పొదుపు చేసే బాగా హెవీగా పొదుపు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్సిమోనియస్లీ అంటారు. వాళ్ళు జనరల్గా చాలా పాసి వాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా అంటే జనరల్ పల్లెటూళ్ళలో వాడేటటువంటి పదంగా వాడుతూ ఉంటారు కదా, దాన్ని మనం పార్సిమోనియస్ అని కొంచెం ఇంగ్లీష్లో స్టైలిష్గా మనం మాట్లాడుతూ ఉంటాము. దీనికి సినానిమ్ సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటంటే మైసెర్లీ అంటేనేమో దాని మీనింగ్ కూడా నీచంగా, పిసినారిగా, అసంగా ఉండేటటువంటి వాళ్ళు అనమాట. మైసెర్లీ అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మైసెర్లీ అంటేనేమో అంటేనేమో MISERLY అంటేనేమో మైసెర్లీ అంటాం. అంటే మైసెర్లీ నేను ఎప్పుడు కూడా పార్సిమోనియస్గా ఉండను అనుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే దాని సినానిమ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్, అంతే. తర్వాత నెక్స్ట్ ఇండెఫిటిగబుల్ అంటారు. ఇండెఫిటిగబుల్ దాని మీనింగ్ ఏంటంటే విసుగు లేకుండా, అలు పెరగని అని అర్థం. ఇండెఫిటిగబుల్ అనే పదానికి చూడండి కొన్ని పదాలు అంటే
ఇవి ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రం చాలా స్పీడ్గా చదవగలరు, వాటి తెలుగు మీనింగ్ తెలుస్తుంది, ఫటాఫట్ ఆన్సర్లు పెట్టేస్తారు. కానీ ఎక్కువ మంది టీఎం తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి మిత్రులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో చేశారు కాబట్టి ఫ్రెండ్స్, వాళ్ళు ఇట్లా వీడియోని ఈ విధంగా కూడా మీరు ఇంగ్లీష్ని చదవచ్చా అనే ఆలోచన మీ మైండ్కి వస్తుందనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకు మరి అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇండెఫిటిగబుల్ అనేటటువంటి పదానికి సినానిమ్ వచ్చేసి మరి టైర్లెస్ అనమాట. టైర్లెస్ అంటే అలు పెరగని, అలసిపోని విధంగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవాలి. టైర్లెస్ అంటేనేమో ట్యూబ్లెస్ లాగా టైర్లెస్ అనమాట, అంటే అలసిపోకుండా ఉండే విధంగా అనమాట. ఇండెఫిటిగబుల్ అని అర్థం అనమాట. దీన్ని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే, 2-3 సార్లు చదువుకున్నా కొన్ని వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఏమిచ్చిందంటే డిస్క్రిపెన్సీ అన్నాడు. దీనికి వ్యత్యాసము అంటే జనరల్గా ఉన్న మ్యాథ్స్లో ఉంటుంది కదా, డిస్క్రిమినేషన్ D ఈజ్ ఈక్వల్ టు, మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, B² - 4AC అని 10th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో మ్యాథ్స్లో ఉంటుంది. డిస్క్రిమినేషన్ అంటే వ్యత్యాసం, డిఫరెన్స్ అని అర్థం అనమాట. ఇక్కడ కూడా అదే పదాన్ని మనకు ఆపోజిట్ వర్డ్గా ఇచ్చాడు. డిస్క్రిపెన్సీ అనేటటువంటి పదానికి, భేదం, డిఫరెంట్ అనే పదానికి ఆపోజిట్ ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ ఇచ్చాడు చూడండి, కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ అంటే అట్లా, లేదా దీన్ని మనం కాన్స్టెన్సీ అంటాం కదా ఫ్రెండ్స్, ఒక నెంబర్ అనేది కాన్స్టెన్సీగా ఉంది అంటాం కదా, అట్లా అంటే ఒక భేదంగా ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ అనేటటువంటి పదానికి ఆపోజిట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటారు ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అట్లా మీరు జాగ్రత్తగా మీరు చదువుకునే దానికంటే కూడా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతోనే మీరు చదవండి ఫ్రెండ్స్. తర్వాత లెకోనిక్ అనేటటువంటి పదానికి సినానిమ్ ఏంటంటే సంక్షిప్తంగా అర్థము, అంటే చాలా క్షుణ్ణంగా సంక్షిప్తంగా. దీనికి సినానిమ్ వచ్చేసి బ్రీఫ్, అంటే లెకోనిక్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, లెకోనిక్ అంటే ఏమో లెక్కలను గుర్తుపెట్టుకుని మ్యాథ్స్ని మనం చాలా బ్రీఫ్గా చేయాలను అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంప్లికేబుల్ అంటేనేమో దానికి ఇంప్లికేబుల్ అనేటటువంటి దానికి మీనింగ్ ఏంటంటే తీరని వైరము, అంటే జీవితాంతం శత్రుత్వం ఉంటుంది. దానికి ఆపోజిట్ వచ్చేసి కైండ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు మీనింగ్ తెలియదు. కైండ్ అంటే దయ అనే పదం తెలుసు, కానీ ఇంప్లికేబుల్ అనే పదాన్ని తెలియదు. దానికి ఆపోజిట్ వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోండి, దీంతో లింక్ చేసుకొని అంతేగా. అంటే ఇంప్లికేబుల్ అంటేనేమో దయతో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, ఆపోజిట్ వాటినే దాన్ని ఆ విధంగా లింక్ చేస్తూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత అలివేషన్ అనేటటువంటి పదానికి మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఉపశమనం, అంటే ఉపశమనం తగ్గించడము. దానికి ఆపోజిట్ యాంటోనిమ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, దానికి వచ్చేసి అగ్రివేషన్ అనమాట. ఇట్లా ఈ విధంగా మీరు, అంటే ఇది 2023లో ఈ విధంగా అడిగాడు ఫ్రెండ్స్. మరి మ్యాక్సిమం నేను అన్ని సెషన్లలో వచ్చినటువంటి అన్ని యాంటోనిమ్స్ కానీ, సినానిమ్స్ కానీ, ఇడియమ్స్ కానీ, సింగులర్ ప్లూరల్ ఫామ్స్ కానీ ఈ విధంగా కూడా మనం ఇంగ్లీష్ని గుర్తుపెట్టుకోవచ్చా అన్న ఆలోచన మీ మైండ్ సెట్కి రావాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి చాలామంది మరి ఇవేమో కష్టమేమో ఇడియమ్స్ అంటే అని చాలామంది డిఎస్సి మిత్రులు, టెట్ మిత్రులు, నాకు తెలిసినటువంటి ఏపీ తెలంగాణ మిత్రులు ఇడియమ్స్ చదవరు ఫ్రెండ్స్. తర్వాత యాంటోనిమ్స్ చదవరు, సినానిమ్స్ చదవరు. కనీసం నా ఆలోచన ఏంటంటే ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి వీటినన్నా కనీసం మీ మైండ్ సెట్ కనుక కొంత అందించగలిగితే మీకు మీరైనా ఇక ఇంతేనా, యాంటోనిమ్ ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చా, సినానిమ్స్ ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చా, ఇడియమ్స్ అంటేనో జాతీయాన్ని ఇంతే విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా అనే ఆలోచన మీకు కలిగి ఇక మీకు మీరే సొంతంగా నెక్స్ట్ డిఎస్సికో, ఏపీలో జరుగుతున్నటువంటి డిఎస్సి మిత్రులు ఇంకా ఎక్కువగా కష్టపడి మరి మార్క్స్ని గెయిన్ చేసుకుంటారు అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియోని మరి ఇవన్నీ తయారు చేసి మీకోసం మరి అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను మరి ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ఇక మ్యాక్సిమం రేపు మార్నింగ్ మరొక వీడియోతో వెంటనే మీ ముందు రావడానికి మరి రెడీగా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.